హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎక్స్పర్ట్ అవర్. నేను ప్రహర్షిని. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు, కానీ ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిలు అబ్బాయిలు తెగ భయపడిపోతున్నారు. ఎందుకు ఇలాంటి మార్పు సమాజంలో వచ్చింది, పిల్లల్లో వచ్చింది? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. మరి ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎంతవరకు ప్రతి ఒక్కరి జీవితాలపై ప్రభావం చూపుతోందో మనం ఈ విషయంలో అర్థం చేసుకోవచ్చు. పెళ్ళి అనేసరికి ఎంత భయపడిపోతున్నారు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఒకప్పుడు అనేవారు, కానీ ఇప్పుడు ఒక్క తరం చూడాలని కూడా భయపడిపోతున్నారు. మరి పెళ్ళిళ్ళకి సంబంధించి సహజంగా అందరికీ వచ్చే డౌట్స్ ఏంటి, ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నేటి యువత పెళ్ళిళ్ళకి ముందుకు వస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకుందాం ఈ ఎక్స్పర్ట్ అవర్లో. ఈరోజు మనతో పాటు కోటిరెడ్డి గారు ఉన్నారు, అవినాష్ మ్యారేజ్ బ్యూరో నుంచి. వారిని అడిగి తెలుసుకుందాం, ఎందుకంటే వాళ్ళు అనేక మంది తల్లిదండ్రుల్ని అలాగే యువతి యువకుల్ని నేరుగా చూస్తున్నారు కాబట్టి వారైతే మనకి కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు. నమస్తే అండి అవినాష్ రెడ్డి గారు. అవినాష్ మీ పేరు కాదు, కోటిరెడ్డి మీ పేరు, కానీ అందరూ మిమ్మల్ని అవినాష్ రెడ్డి అని పిలుస్తూ ఉంటారు. అవినాష్ ఎవరి పేరు? మా బాబు పేరు అండి. బాబు పేరుతోనే మీకు గుర్తింపు వచ్చిందట. ఓకే, ఇది మేము 2001లో స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, అప్పటి నుంచి ఇప్పుడు వచ్చే అమ్మాయి అబ్బాయి అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురులు వాళ్ళ పేరెంట్స్కే మేము సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయింది, వాళ్ళ పేరెంట్స్కే మేము చేస్తున్నాం. అబ్బా, ఓకే ఓకే. ఎట్లా అవుతుందంటే 24 ఇయర్స్లోనే అంత తొందరగా అనే దాంట్లో వాళ్ళ పేరెంట్స్ పడిన బాధలు చూసి వాళ్ళ పిల్లలకు తొందరగా పెళ్లి చేయాలనుకుంటున్నారు అందరు. చాలా మందికి మార్పు వచ్చింది. బట్ బయట ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరికో కాలేదు అనేది, ఇప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ అంటే ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయండి. ఎవరికో ఏదో ఒకటి చెడు జరిగిందని అందరికి అదే జరగదు. కాకపోతే అందరూ ఆ చెడుదే ఎక్కువ చూస్తారు. ఇప్పుడు ఎవరికైనా ఒక డైవర్స్ అయింది అనుకోండి, ఎట్లా అంటే వాళ్ళకి కూడా అయింది కదా, ఇది కామనే కదా, వాళ్ళకి జరగకూడదు మనకి జరగకూడదు. అట్లనే ఎవరికైనా తొందరగా పెళ్లి చేసుకుంటే ఇంకా నా సీనియర్లకే కాలేదు, మా కొలీగ్స్ ఇప్పుడే పెళ్ళా అంటారు అంటుంటారు. అది సోషల్ మీడియాలో ఎక్కువ చూపించేవి కానీ ఇవి కానీ విడిపోయేయో లేకపోతే అవి ఎక్కువ చూస్తారు. మంచివి చాలా ఉంటాయి, అది దాన్ని చూసి పిల్లలు కూడా ఇంక ఇప్పుడే అవసరం ఏముందిలే ఇంకా డిలే. ఇంకోటి యంగ్ ఏజ్లో తొందరగా సెటిల్ కావాలి ఎవరైనా, కానీ టైం వేస్ట్ చేసుకుంటారు. యంగ్ ఏజ్లో అంత టైం వేస్ట్ చేసుకొని తర్వాత రియలైజేషన్ వచ్చేటప్పటికి అప్పటికి ఏజ్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరిని అడిగినా, ఈవెన్ డాక్టర్ని అడిగినా ఎప్పుడు పిల్లలు పుట్టాలనేది గైనకాలజిస్ట్ చెప్తారు, ఏ ఏజ్లో హెల్తీగా ఉంటారు. ఇది మనం ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఎప్పుడు పుడతారు, ఎప్పుడు కుదిరిద్ది, అసలు స్టార్ట్ చేస్తే ఇప్పుడే రాదు కదండి. దానికి ముందుగా ఇప్పుడు ఎట్లా అంటే ఒక యుఎస్ఎంఎస్ కోసం వెళ్ళాలంటే 10th నుంచే స్టార్ట్ చేస్తారు. 10th ఇక్కడ, లేకపోతే ఇంటర్ ఎక్కడ చదవాలి, ఎక్కడైతే బాగా ర్యాంక్ వస్తుంది, ఏం చదవాలి, లేకపోతే ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఎంఎస్ అయిపోయినాక ఎక్కడని. అట్లానే దీనికి ఏమంటారు, మా దగ్గర వచ్చేటప్పటికే ఒక ఏజ్ దాటిపోయినాక వస్తారు. ఎప్పుడు స్టార్ట్ చేసామంటే నిన్నే స్టార్ట్ చేసామంటారు. అటు రావడమే మాకున్న అనుభవంలో, ప్రతి వాళ్ళకి ఒక అనుభవం ఉన్నట్టు మాకున్న అనుభవంలో డెడ్ లైన్ దాటాకే వస్తారు. యాక్చువల్లీ ఏ టైం కరెక్ట్ టైం అంటారు? ఎంత ఎర్లీగా సెటిల్ అయ్యి, ఇప్పుడు ఎంత ఎర్లీగా సెటిల్ అయ్యి చూసుకుంటే అంత మంచిదండి. అంటే గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారం అబ్బాయికి 21, అమ్మాయికి 18 అది జగమెరిగిన సత్యము. కానీ అప్పటికి అవ్వట్లేదు కదా, ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వట్లేదు. ఇప్పుడు అబ్బాయికైనా ఒక 25 ఇయర్స్ అబ్బాయికి ఎంత శాలరీ వస్తుందో అంతే కౌంట్ చేసుకొని చేసుకోవాలి. వీళ్ళందరూ ఏంటంటే ఇంకా ఎక్కువ ఉండాలి అనే కాన్సెప్ట్లో అది ఒక రేంజ్ తర్వాతే వస్తుంది. అందరికీ రాదు, ఎవరికో ఒకరికి ఎదురుకు వస్తుంది. తర్వాత కలిసి గ్రో అవుతారులే అనుకునేది ఉండాలి. ఇంకోటి ఎక్కువ ఇప్పుడు సెటిల్మెంట్, దానికి నెవర్ ఎండింగ్, ఎవరు ఎంతవరకు సెటిల్ అయ్యారు అనేది ఏమి ఉండదండి. ఇంకోటి వీళ్ళకి ఎట్లా అంటే ఒక 50,000 వస్తుంటే 1 lakh 2 lakhs కావాలి అవతల వాళ్ళకి అనేది నా దృష్టిలో అది రాంగ్ కాన్సెప్ట్. ఆ ఏజ్ క్లాస్మేట్ కూడా అబ్బాయికైనా అమ్మాయికైనా సేమే కదండి, అంతే ఉంటుంది. బట్ వీళ్ళు 3 times 4 times డబుల్గా ఉండాలని, లేకపోతే అది అట్లా చూసుకుంటూ ఏజ్ బార్ చేసుకుంటున్నారు. మీ దగ్గరికి వచ్చే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి సంబంధాలు చూసేటప్పుడు ఏమి ఎక్కువగా అడుగుతున్నారు ఈ రోజుల్లో? ఈ రోజుల్లో సెటిల్మెంట్, ఫైనాన్షియల్లీ సెటిల్డ్ ఫ్యామిలీ కావాలి, సెటిల్మెంట్ కావాలని. వీళ్ళు ఎట్టన్నా ఉండండి అవతల అది కావాలండి. ఆ సెటిల్ అయిన వాళ్ళకి వీళ్ళు నచ్చరు. బట్ అది మనకు సంబంధం లేదు. మేము ఎవరికైనా ఏం చెప్తామంటే, మనల్ని ఎవరు ఇష్టపడ్డారో వాళ్ళు చేసుకోవడం అంతకంటే ఉత్తమమైనది లేదండి. బట్ 90% అట్లేదు చూడట్లేదు. నాకు ఇదే కావాలి, నాకు ఇది ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ లిస్ట్ తీసుకొచ్చి మీ టేబుల్ మీద పెడతారు.
ఓకే. వాళ్ళకి అంటే పేరెంట్స్కి తెలియకుండా అమ్మాయి కానీ అబ్బాయి కానీ పర్సనల్గా మీకు వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్తారా? ఖచ్చితంగా చెప్తారు. మ్మ్. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏమంటారు వెస్టర్నైజ్డ్ ఎక్కువైపోయి అవును. అక్కడ వాళ్ళేమో మనలాగా అవుతున్నారు. యూఎస్ వాళ్ళు వెళ్తే ఎర్లీగా చేసుకోవాలి, ఎక్కువగా సెటిల్ అవ్వాలి, ఇది అనేది ఉంటుంది, తొందరగా సెటిల్ అవ్వాలి. వాళ్ళ ఆలోచన మారింది. మారిందండి. మ్మ్. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరిని చూసి అది కూడా కాదండి, ఒక చెడు ఒక 10 మంది ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ చాలు మిగతా వాళ్ళందరికి పెళ్ళిళ్ళు కానికుండా చేయడానికి. ఇప్పుడే అవసరం అంటే వీళ్ళు కూడా పాపం పేరెంట్స్ ఇంత తొందరగా చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీనేజ్లోకి వచ్చిన పిల్లలు అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి పెళ్లి మాట మాట్లాడాలి పేరెంట్స్తో అంటేనే భయపడతారు మన సమాజంలో. ఏరా నీకు అప్పుడే పెళ్ళా, ఏం మాట్లాడుతున్నావు, పోయి పని చూసుకో, చదువుకో, జాబ్ తెచ్చుకో, అట్లా పేరెంట్స్ తిడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్లా ఇప్పుడు లేదండి. ఎక్కువ మంది ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే అందరు చదువుతున్నారు, అందరూ ఒకళ్ళు చూసి ఒకళ్ళు. కాకపోతే ముందుగానే స్టార్ట్ చేసుకోవాలని చెప్తాను. లేట్ చూడటం అనేది ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. సో పేరెంట్స్ ఆలోచనలో మార్పు రావాలి, వాళ్ళే ముందు స్టార్ట్ చేయాలి. వాళ్ళు పిల్లలతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. పిల్లలతో స్పెండ్ చేస్తూ ఉంటే పేరెంట్స్ పిల్లలతో స్పెండ్ చేయకపోతే పిల్లలు వేరే ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేస్తారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. సోషల్ మీడియా చూస్తారు, ఆడొచ్చే ఏది చెడు ఏది రైట్ అని కాదండి. దానికి కూడా ఒక టైం కొంత కేటాయిస్తూ ఓకే. 24 గంటలు అదే టైం అయితే కష్టం కదా. రాత్రి పార్టీకి వెళ్ళడం తప్ప రైట్ అనేది డిఫరెంట్. ఒక టైం తర్వాత ఇంటికి వచ్చేయాలి, నైట్ అంతా అక్కడే ఉండడం, లేకపోతే ఇది చేయడం. లేకపోతే ఎప్పుడో యుఎస్లో కూడా వీకెండ్ అంటారు, ఇక్కడ చూస్తుంటే రోజు వీకెండ్ అన్నట్టు ఉంటుంది కొంతమంది. అది కాదంటుంది. ముందు ఎర్లీగా చదువుకొని ఎర్లీగా ఏదైనా ఏ జాబ్ అయినా సరే ఎర్లీగా సెటిల్ అయితే అవతల నుంచి కూడా ఆప్షన్స్ వస్తాయి. ఎక్కువ మాకు చెప్పేది నాకు ఇది కావాలనే ఉంటుంది. అవతల వాళ్ళు మనల్ని ఒప్పుకుంటారా, నాకు ఇది కావాలన్న వాళ్ళు ఒకళ్ళు అడగరు. అటువైపు నుంచి ఎవరు ఆలోచించట్లేదు, మన వర్షనే చెప్తున్నారు. అంతే. అనుకుంటే అంతమంది తయారు చేసినట్టు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాదు కదా, ఉండాలి కదా. అవును. ఇప్పుడు ఎవరైనా ఉన్నప్పుడే చేసుకుంటామండి. ఉన్నప్పుడు చేసుకోవడం అంటే ఈ లోపల ఓ పక్కన శాలరీ పెరుగుతుంది, ఓ పక్కన ఏజ్ పెరుగుతుంది, రెండు ప్యారలల్గా వస్తాయి. ఎవరైనా ఒక రిక్వైర్మెంట్ అనేది అడిగేటప్పుడు ఉంటుందని ఊహించుకొని అడగడమే, ఉన్నారు అనేది వేరండి. ఓకే. అంటే ఎట్లా అంటే నాకు ఇవి కావాలి మా అమ్మాయికో అబ్బాయికో ఇట్లటానికి గాల్లో ఒక డ్రాగ్ ఇస్తా. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క ఇష్టాల కంటే కుటుంబ సభ్యుల ఇష్టాలు ఎక్కువైపోతున్నట్టున్నాయి అంటారు. ఉన్నాయి, కాకపోతే వీళ్ళు పిల్లలు వినట్లేదు. ఓకే, వాళ్ళకి ఏం కావాలనేది అడుగుతున్నారు పిల్లలు. కాకపోతే వాళ్ళు చెప్పే కొన్ని ప్లస్లు ఉంటాయి, మంచి ఎవరు తెలవని వాళ్ళు ఇది అనేది. ఇంకోటి ఈ స్టోరీస్ అన్ని జరగకుండా అంటే ఎర్లీగా పెళ్లి చేస్తే అసలు ఏ బాధ ఉండదు. అంటే మరి వాళ్ళ ఎడ్యుకేషన్ అయ్యేసరికి లేట్ అవుతుంది, కొంచెమన్నా వాళ్ళు సెటిల్ అవ్వాలి కదా. వెంటనే బాధ్యతలు అంటే పెళ్ళి అంటేనే బాధ్యతలు, అవి మన వాడు హ్యాండిల్ చేయగలుగుతాడా లేదంటే అమ్మాయి మెచ్యూరిటీ బాగానే ఉందండి, హ్యాండిల్ చేయలేదు అనేది ఏం లేదు. కాకపోతే ఎర్లీగా కలిసి చదువుకుంటారు, కలిసి వెళ్తారు. ఇంతకు ముందు అంటే ఏం చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు గ్లోబలైజేషన్ అయినాక అన్నీ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది పిల్లలకి బాగా అవేర్నెస్ ఉంది. కాకపోతే రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయండి. అంటే ఉన్న టైంని వేస్ట్ చేయకుండా, లైక్ ఎగ్జామ్ రోజు ముందు నుంచి చదివితే ఎట్లా ఉంటుంది, ఎగ్జామ్ రోజు చదివితే రాంగ్ స్టెప్స్ వేస్తారు. టెన్షన్ ఎక్కువ అవుద్ది. చాలా మంది వాళ్ళలో చూస్తుంటాం కదా, సైకలాజికల్గా ఇంకా కాలేదు, ఇంకా ఎప్పుడు వస్తాయి, రేపు పొద్దునే వస్తారండి వాళ్ళు అంటే మాకంటే ముందు వాళ్ళు చెప్తారు, సార్ 10 అయింది ఆఫీస్ తీయలేదు ఇంకా. ఓకే. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు కూడా మ్యారేజ్ అవ్వకపోతే చాలా స్ట్రెస్, చాలా టెన్షన్ పడుతున్నారు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ మీరు ఇందాక అన్నట్టుగా ఫైనాన్షియల్లీ సెటిల్డ్ ఫ్యామిలీస్ కావాలి, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కావాలి. ఇలా చూడడం వల్ల అందరూ సొసైటీలో అడుగుతుంటారు, ఇంకా పెళ్లి చేసుకోవా, పాపాన్నం ఎప్పుడు పెడతావు, ఇట్లాంటి వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. వాటి నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఏమైనా సలహాలు ఇస్తున్నారా మీరు? వచ్చిన వాళ్ళకి జనరల్గా మా అప్లికేషన్ మీరు చూస్తే 250 కాలమ్స్ ఉంటుంది. 250 కాలమ్స్? ఓ మై గాడ్. ప్రతిదీ వస్తుందంట. ఎవరు మేము కూడా అబద్ధం చెప్పడానికి ఉండదండి. ఓకే. ఎవరన్నా వీళ్ళ గురించి ఏంటంటే ఒక్క నిమిషం ఆ పేపర్ తీసి చదివితే ప్రతిదీ దాంట్లో నోట్ చేస్తాం. ఓకే. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, లేకపోతే ఐడి ప్రూఫ్స్ తీసుకుంటాం, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, వాళ్ళ ఇంటి ఫోటోలు, ఇవి ఎవరైనా ఇన్వైట్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తాం. ఈవెన్ ఎవ్రీ ఇయర్ 2-3 టైమ్స్ మినిమం యూఎస్ వెళ్ళి వస్తుంటాం. అక్కడ కూడా ఈ పిల్లలు ఎట్లా ఉన్నారు ఏంటి
ఇంకోటి ఏంటంటే వాళ్ళ అలవాట్లు వీళ్ళ అలవాట్లు మ్యాచ్ కావాలంటే ఆ మ్యాచ్ అయితే హ్యాపీ ఉంటారు. అయితే వీళ్ళు ఒక స్టైల్ వాళ్ళొక స్టైల్ అయితే వీటన్నిటికంటే అసలు ఫస్ట్ ఇద్దరు వియంకులు బాగుంటే అసలు ఏ గొడవ ఉండదండి. ముందు కుటుంబాలను చూసుకోవాలంటారు. వియంకులు బాగుండాలి, వాళ్ళ నేచర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ స్టైల్ ఎక్కువ ఆప్షన్స్ వస్తాయి అనేది కండి ఎప్పుడో ఏదో ఒక ఆప్షన్ వస్తుంది. ఒక అమ్మాయికి ఎగ్జాంపుల్ ఎంఎస్కి వెళ్ళే ముందు ఒక మంచి ఆప్షన్ వచ్చింది అనుకోండి, ఇంజనీరింగ్ అయిపోగానే అంతకంటే బెటరే చూస్తుంది నెక్స్ట్ 10 years. అవును. అంటే ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ వచ్చాయి మంచి మ్యాచెస్ వస్తాయి, ఫస్ట్ మంచి వస్తాయి అంటారు, లేట్ అయ్యే కొలది ఇంకా ఏదో ఎందుకంటే అప్పుడు ఎంగేజ్లో ఉన్నారని ఎక్కువ మంది ఇష్టపడతారు. లేట్ అయ్యే కొద్ది వాళ్ళకి ఇంకా చాలా ఆప్షన్లు వస్తాయి, బోత్ సైడ్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓ ఇట్లా చూసుకోవాలి అటు చూసుకోవాలని లాస్ట్కి మొత్తం మీద డిలే చేసుకోవాలి. ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది. ప్రస్తుతం సొసైటీలో ఒక మాట వినిపిస్తుందండి, జనరేషన్ మారిపోయింది, చాలా ఫాస్ట్గా ఉన్నారు ఈ జనరేషన్ వాళ్ళు, లివింగ్ రిలేషన్ అని అదని ఇదని చాలా చాలా పెడుతున్నారు అనేసి మాట్లాడుతున్నారు. అంటే అమ్మాయిలను నమ్మేలా లేదు ఈ రోజుల్లో అన్న ఒక టాక్ కూడా బయట వినిపిస్తుంది. అబ్బాయిలను కూడా నమ్మేలా లేదని అమ్మాయిలు కూడా అంటున్నారు. అంటే కొన్ని సినిమాల ప్రభావం వల్ల అలా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా భయమేస్తుంది, ఎటుపోతుంది సమాజం అనిపిస్తుంది. కానీ అవన్నీ నిజాలైతే కాకపోయి ఉండొచ్చు, కొన్ని నిజాలు కూడా ఉండి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఏ అంశాలను చూసుకోవాలి, వాళ్ళలో వాళ్ళు ఎలా ధైర్యాన్ని నింపుకోవాలి, పెళ్ళి వద్దు బాబోయ్ అని భయపడుతున్న సొసైటీలోని యూత్కి మీరేం చెప్తారు? అంటే సోషల్ మీడియా తప్పు ఇది తప్పు అనేది కాదండి, అక్కడ దాన్ని అట్లానే చూడాలి. అది ఇప్పుడు ఆడ ఏదైనా ఒకటి టీవీ స్క్రీన్ మీద వస్తుందంటే అది మనమే అనుకొని వీళ్ళు లీనమైపోయి అది మనకే జరుగుతుంది, లేకపోతే ఇట్లానే ఉంటుంది, అది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా వస్తుంది అనుకో, దాన్ని అట్లనే చూడాలి. చేసే అవకాశం ఉంటుంది, అది దాన్ని అట్లనే చూడాలి. అది ఏదో ఒక పాయింట్ మనకి ఎక్కడో జరిగి ఉంటుంది, ఆ ఒక్క పాయింట్ని మిగతా 99% మనమే ఆడ ఉన్నట్టు, మన ఇంట్లోనే జరుగుతున్నట్టు కనెక్ట్ అవ్వకూడదు. ఎనీథింగ్ స్క్రీన్ మీద వచ్చేది అది అంతవరకే చూడాలి, ఒక ఎంటర్టైన్మెంట్ లాగా. అదే ఇప్పుడు దాంట్లో కూడా చాలా మంచివి ఉంటాయి, అది వదిలేసి ఆ ఒక్క పాయింట్ని పట్టుకొని ఆ నెగిటివ్ పాయింట్ని వీళ్ళు దాన్నే ఇంప్లిమెంట్ చేస్తారు, అక్కడే ప్రాబ్లం. ఎప్పుడు కూడా మంచివే చూసి అవి మనకి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. చాలా చాలా మంచివి వస్తాయి, అవి మనం ఇంప్లిమెంట్ చేస్తే మనం అడాప్ట్ చేసుకుంటే మంచిది. అంటే మన ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుందంట. అంతే, ఖచ్చితంగా. మేము ఎంత యంగ్ అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారంటే మా దగ్గర చాలా చిన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఎర్లీగా చేస్తుంటాం. ఇంకా కొంతమంది అంటారు సార్ ఎప్పుడు వీళ్ళే ఉన్నారండి, వాళ్ళకి తెలియదు ఈ మధ్యలో ఎంతమంది పెళ్ళిళ్ళు అయిపోయినాయి. సుమారు ఎంతమందికి చేస్తుంటారు మీరు అవినాష్ రెడ్డి మ్యారేజ్ బ్యూరో ద్వారా? ఒక 3000 people. 3000 people? 2001 నుంచి ఉన్నాం. 2001 నుంచి అన్ని అంటే ఎన్ఆర్ఐ సంబంధాలే చూస్తారా లేకపోతే అందరికీ చూస్తుంటారా? అంటే ఎన్ఆర్ఐసి 50% ఉంటుంది. ఓకే. మేము మా దాంట్లో ఆప్షన్ ఏంటంటే ఖచ్చితంగా అమ్మాయి అబ్బాయిని మేము చూస్తాం. ఫస్ట్ మీరు చూసి డిసైడ్ చేస్తారు? మేము చూసి మా పిక్చర్ తీసుకుంటాం, వాళ్ళ విల్లింగ్నెస్ తీసుకుంటాం. వీళ్ళు చాలా మంది మా పిల్లలు రారండి బయటకంటే సరే నేనే వస్తానండి, ఇట్లా కలుస్తాం. ఓకే. అంటే ఫోటోలు చూపించేసి ఆ ఫోటో 20లో ఉన్న ఫోటో ఇచ్చి 60లో వస్తే నడవదు, రియాలిటీ చెప్పమంటాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. దానికి ఎట్లా అంటే వాళ్ళు కౌన్సిలింగ్ చేయాలి, ఇట్లా చేస్తే నెక్స్ట్ మీరే ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో, ఇట్లా అబద్ధం చెప్పి చేసుకున్నారు, ఉన్నది ఉన్నట్టు చెప్పి చేసుకుంటే ఏ గొడవ ఉండదు. కొంచెం మంది వాళ్ళు రెగ్యులర్గా వేరే వాటిలో వీటిలోనే చెప్పేస్తారు సేమ్, ఇది వేరేగా చూడాలి. ఓకే. ఇది ఎంటైర్లీ ఈ బిజినెస్ డిఫరెంట్ బిజినెస్ అనుకోవాలి. వాళ్ళ ఆఫీసులో ప్రవర్తించినట్టు కుటుంబం మీద కూడా ప్రవర్తిస్తే అది వర్కౌట్ కాదు, బేసిక్గా అట్లా ఉంటుంది. ఓకే. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాలి అనుకునే పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? మీరు పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వండి, రియలైజేషన్లో ఉండండి, రియాలిటీలో అంటే ఆఫ్ కోర్స్ ఎక్కడో ఎవరికో ఒక్కటి జరిగిద్ది, మనకు కూడా అట్టనే జరుగుద్ది అని ఏం లేదు, అన్నీ ఉంటాయని ఏం లేదండి. మీరు అనుకుంటారు ఉన్నాయి ఇన్ని ఉంటాయేమో ఇంత బెటర్ అని, బట్ దాంట్లో లోపాలు కూడా ఉండొచ్చు. ఎక్కువ ఏమంటారు ఎక్స్పెక్టేషన్ ఎక్కువైనప్పుడు డిసప్పాయింట్మెంట్ అది ఎక్కువే ఉంటుంది. అది. ఓకే. అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? ఎర్లీగా పెళ్లి చేసుకోండి. ఇది మీరు పేరెంట్స్కి చెప్పాలండి, ఎర్లీగా పెళ్లి చేయండి అని. పాపం వాళ్ళకి కూడా చెప్పాలి, వాళ్ళకి కూడా ఎర్లీగా చేసుకొని ఎర్లీగా చూసుకొని కొంచెం రియాలిటీలో ఇప్పుడు ఏమనుకుంటారంటే వచ్చినప్పుడు
ఇప్పుడు అమ్మాయిలు వస్తే అబ్బాయిల వైపున ఇటు ఒక 300 చూస్తారు, అటు ఒక 300 చూస్తారు అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే. మనం చూసే అమ్మాయిని కూడా అవతల కూడా ఇంకో 300 పీపుల్ చూసుంటారు కదా. అవును. వాళ్ళు కూడా ఆప్షన్లు ఉంటాయి కదండి. వీళ్ళు ఏమంటారంటే ఈ 10 నాకే ఆప్షన్లు అనుకుంటారు, మనకే ఆప్షన్లు ఉండవు. అవతల వాళ్ళకి కూడా ఆప్షన్. కొన్ని మేము చెప్పలేము. నిన్న ఒకటి సెలెక్ట్ చేస్తే ఏమైంది అంటారు. ఆల్రెడీ అది నిన్న పెళ్లి చూపులు అవుతుంటుంది వేరే మా దగ్గర ఒకటి, అందుకు కొంచెం డిలే అవుతుంది. సో మీరు ఒక చక్కటి మాట చెప్పారు ఏంటంటే త్వరగా పెళ్ళిళ్ళు చేయండి, కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవ్వండి, మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, అలాగే సోషల్ మీడియాలో వచ్చే అన్నీ కూడా మనం ఆపాదించుకోకూడదు. చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటిరెడ్డి గారు. మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ.